నమస్తే అండి అందరికీ. మనకి నేడు విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాము. ప్రధాన వార్త వచ్చేసి ఇక్కడ 3000 పీఈటీ పోస్టులకు భర్తీకి ప్రభుత్వ నిర్ణయం. నేడో రేపో ఆర్థిక శాఖకు దసరం టీజీపీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీ వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం అని మెయిన్ వార్త కనిపిస్తుంది. క్రీడా రంగాన్ని ప్రపంచంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలపాలని ప్రణాళికలు రూపొందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ఈ విధంగా మనకు ప్రధాన వార్త రావడం జరిగింది పీఈటీ పోస్టుల కోసము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని విద్యా ఉద్యోగ సమాచారం ఇవ్వడం జరిగింది. పవర్ గ్రిడ్లో కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 200 పోస్టులు ఇవ్వడం 221 పోస్టులు ఇవ్వడం అయింది. అవసరమైన వాళ్ళు చూసి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మొత్తం ఖాళీలు వచ్చేసి 50 పోస్టులు కనిపిస్తున్నాయి. దానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ సెబీలో కూడా మనకి కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. సెబీలో ముంబై సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియాలో భర్తీకి 110 పోస్టుల భర్తీకి ఆమోదించింది. పోస్టులు గ్రేడ్ ఏ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ అనమాట. జనరల్, లీగల్, ఐటీ, సివిల్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ వీటన్నిటి విభాగాలు ఉన్నాయన్నమాట. దరఖాస్తు ఎంపిక చివరి తేదీ వెబ్సైట్లో పొందుపరిచారు. అక్కడ వెళ్ళి చూసుకొని అవసరమైన వాళ్ళు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ ప్రధాన వార్త వచ్చేసి యుహెచ్ఎస్ఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఇక్కడ కొన్ని పోస్టులు ఇచ్చారు. అది కూడా చూసి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ ప్రధాన వార్త వచ్చేసి మనకి సర్కార్ స్కూల్లో అంటే 7364 బడులలో టీచర్ల కొరత అని ప్రధాన వార్త రావడం జరిగింది. అక్టోబర్ విద్యా సంవత్సరం కూడా ఇదే పునరావృతం అయింది. రాష్ట్రంలో 7364 బడుల్లో టీచర్ల కొరత ఉండగా మరోవైపు 21,000 మంది మిగులు టీచర్లు ఉన్నట్లు విద్యాశాఖ లెక్క తేల్చింది. టీచర్ల కొరత సమస్యను నివారించేందుకు సర్ప్లస్ టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ విధంగా ఈ దాంట్లో ప్రధాన వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో 16,448 ప్రాథమిక బడులు, 40,500 మంది టీచర్లు పనిచేస్తున్నారని, అదేవిధంగా 3,102 ప్రాథమికోన్నత బడులుంటే వాటిలో 12,823 మంది పనిచేస్తున్నారని, మొత్తం 2,144 మంది మిగులు టీచర్లు ఉన్నారని తేల్చారు. 2,144. ఉన్నత పాఠశాల మొత్తం 51 టీచర్లు ఉంటే అందులో 51,211 మంది టీచర్లు ఉన్నారు. ఈ బడులలో 7,764 మంది మిగులు టీచర్లు ఉన్నారని ఇవ్వడం జరిగింది. ఇది ఈ వార్త యొక్క ప్రధాన అంశము. నెక్స్ట్ వార్తాంశం చూస్తే మనకి నెక్స్ట్ ప్రధాన వార్తాంశం ఇంటర్ వరకు సమగ్ర శిక్ష ప్రయోజనాలు. ఇంతకు ముందేమో ఓన్లీ 8th వరకే ఏకరూప దుస్తులు, పుస్తకాలు, రవాణా ఛార్జీలు చెల్లింపు 8th వరకే ఉండే. ఇప్పుడు మాత్రము ఇంటర్మీడియట్ వరకు విస్తరించాలని కేంద్రానికి రాష్ట్రాల ప్రతిపాదన పంపారనమాట. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సమగ్ర శిక్ష 3.0 అమలు అని ఇక్కడ ప్రధాన వార్తాంశం కనిపిస్తుంది. అంటే ఇంతకు ముందేమో 8th క్లాస్ వరకే సమగ్ర శిక్ష ద్వారా ప్రయోజనాలు పొందేవారనమాట. ఇప్పుడేమో ఇంటర్మీడియట్ కూడా కొనసాగించాలని వివిధ రాష్ట్రాలు కేంద్రానికి ప్రతిపాదించుకున్నారనమాట. ఇక్కడ మరొక ప్రధాన అంశం చూస్తే ధీర వనితకు శాంతి కిరీటం.
నియంతృత్వంపై పోరాడిన వెనెజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాటోకు నోబెల్ శాంతి పురస్కారం రావడం జరిగింది. మరొక ప్రధాన వార్తాంశం చూసుకుంటే మనకి బడులలో అల్పాహారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు అని మరొక ప్రధాన వార్తాంశం రావడం జరిగింది. మరియు అదేవిధంగా ఏఐని వరంగా మార్చుకుంటే 40 లక్షల కొత్త ఉద్యోగాలు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఎన్నో రకాలైన ఐటీ పరంగా కానీ అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్క్ అనేది తొందర అవుతుంది మరియు దాని ద్వారా మనం సమయం కూడా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మరో ప్రధాన వార్తాంశం చూసుకుంటే నీట్, ఐఐటి, జేఈఈ 2026 అభ్యర్థుల కోసం కోటా డిజిటల్ మెటీరియల్ ఇస్తారంట. నీట్, ఐఐటి వాళ్ళకి డిజిటల్ మెటీరియల్ అందిస్తామని చెప్తున్నారు. మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వార్తల కోసం మా యొక్క ఛానల్ని వీక్షించండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.